హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగ్నా స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇదైతే మైసూర్‌లో అండి ఫస్ట్ వ్లాగ్ అనమాట. రెడీ అయిపోయి అయితే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి వచ్చేసాము. ఇంకొచ్చి ఏవైనా ఇంకా ఆటోలో వచ్చేసి ఇక్కడి వరకు బైక్ రెంట్స్ దగ్గరికి బైక్ రెంట్ తీసుకొనైతే వెళ్ళాము. చాముండి హిల్స్ దగ్గరికెళ్ళామండి ఫస్ట్ డే అయితే మేము. ఈ వీడియో అయితే చాలా తీసాము. బట్ డిలీట్ అయిపోయింది. షార్ట్స్‌తో మేనేజ్ చేసాము ఇలాగా. బట్ వీడియో అయితే బాగానే వచ్చిందండి. చెక్ చేయండి. ఇంక దర్శనం అయితే చాలా బా అయిందండి. ఇంకా చాలా తక్కువ టైంలో అయిపోయింది. అండ్ ఇక్కడ ఏంటి బా నచ్చిందంటే ఫోన్స్ కూడా అలౌ చేస్తారు లోపలికి. ఇంకా లోపలికైతే ఇంకా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. బట్ వీడియోస్, ఫోటోస్ తీయకూడదు. ఇంక బయటకొచ్చి కోకోనట్ వాటర్ అయితే తీసుకొని తాగామనమాట. చాలా ఎండ కాస్తుంది. ఇంక చెప్పులైతే ఎక్కడో వదిలేసాం. కాళ్ళైతే మండిపోతున్నాయని త్వరగా వచ్చేసి ఎళ్ళిపోయాము. ఇంకా ఆకలి టైం అయిపోయింది. ఐ మీన్ లంచ్ టైం అయిపోయింది. ఇంకా లంచ్ అయితే అక్కడ పెడుతున్నారు అమ్మవారిది. ఏదో ఒక పప్పు, రైస్ అండ్ చాలా పెట్టారండి. తినేసాము హ్యాపీగా ఇంకా. తర్వాత ఇక్కడ కొంతమంది ఫారినర్స్ కూడా కలిసారు. వాళ్ళతో మాట్లాడేసి ఇక్కడ ఇది నరకాసురుడు స్టాచ్యూ ఒకటుంటే ఫోటో తీసుకోవడానికెళ్ళాం. పెద్ద షాపింగ్ చేసేద్దాం అనుకున్నాను గానీ ఏది అవ్వలేదండి ఆ ఎండలోని. ఇంకా షాపింగ్ చేయడానికి కూడా అవ్వదు మైసూర్‌లో. అలా ఉంటాయి రేట్స్ కూడా కదా ప్రతి దగ్గర. ఇంకా అక్కడి నుంచి చాలా తక్కువ డిస్టెన్స్ కిందకి దిగ్గానే, కొండ దిగ్గానే ఇక్కడ మనకి లలిత ప్యాలెస్ అయితే ఉంటదండి. ఇది 3 స్టార్ హోటల్ కింద రన్ చేస్తున్నారంట ఇప్పుడు. అక్కడికైతే వెళ్ళాము. మనం వెళ్ళిన ప్రతి దగ్గర ఎంట్రన్స్ టికెట్స్ అయితే చాలా ఎక్కువైతే ఉంటాయి. ఇంకా అందుకే నేను ఏం షాపింగ్ చేయలేదు. ఇంకా గుడి దగ్గర కూడా మేము రూ. 50 30 టికెట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ కూడా రూ. 60 అనుకుంటా, 70 నాకు సరిగ్గా గుర్తులేదు. ఎంట్రన్స్ టికెట్ ప్రతి దగ్గర రేట్సే కాబట్టి నేను పెద్దగా గుర్తుపెట్టుకోలేదు. కానీ మహల్ అయితే ప్యాలెస్ అయితే చాలా బావుంది. ఇది నాకు బాగా నచ్చింది అన్నిటిలోని ఫస్ట్ డే. అందుకే ఇంకా బాగా పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా పక్కనే అయితే మనకైతే మనకి గ్రౌండ్ స్విమ్మింగ్ ఫ్లోర్ పూల్ అయితే వరకు ఎలౌ ఉంటదండి. అయితే ఉంటది. పైన అన్ని రూమ్సే. ఇంకిక్కడ లంచ్ డైనింగ్ కూడా ఉంది. అక్కడికొచ్చి తిన్నా అది కూడా చాలా బావుంది. ఇంకింత టికెట్ తీసుకున్న కాంప్లిమెంటరీ కింద ఏమి ఇవ్వకపోతే బాగోదు కదా! ఇక కాఫీ, టీ, బిస్కెట్స్ అయితే ఇచ్చారు. ఇంకా అవైతే తాగేసాము. ఇంకా మా హస్బెండ్‌కి బాగా నచ్చింది. మహల్‌లో అయితే పార్షక్షనంగా ఉందంట. అక్కడికైతే వెళ్లి ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకొనొచ్చారు. ఇక్కడ కూడా ఫారెన్స్ కలిసానండి. ఇక్కడైతే ఇండియాలోనే సెటిల్ అయ్యారంట. నేనే చాలా పెద్ద హైట్ అనుకున్నాను. నాకన్నా హైట్ ఉన్నారు వీళ్ళు. అదే చెప్తున్నాను ఇండియన్స్ చాలా పొట్టిగా ఉంటారు. నేను చాలా హైట్ అని ఫీల్ అవుతున్నాను అని. ఇంకా మహల్ అయితే బయట లుక్ అనమాట ఇది. నేనైతే ఒక డాన్సులు, వీడియోస్ అన్నీ తీసేసుకున్నాను ఇక్కడ. ఇంక తర్వాత ఇక్కడి నుంచైతే లేక్ అండి. కారంజి లేక్ అయితే వెళ్ళాము. ఇవన్నీ మేము గూగుల్‌లో సెర్చ్ చేసుకొని వెళ్ళాము. ఫేమస్ ఏముంటే ఇంక అవి. ఇక్కడ ఎన్ని పికాక్స్ ఉన్నాయో అసల. ఇక వైటు, గ్రీను అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. మన పక్క నుంచే వెళ్తున్నాయి. ఇంక నేనైతే మా కౌంట్ పాపకైతే చేయలేకపోయాను. పికాక్స్ అన్నా, అన్నీ ప్యారెట్స్ అన్నా ఉన్నాయన్నమాట. చాలా ఇష్టం. ఇవి చూసి భలే హ్యాపీగా ఫీల్ అయింది. దీనికి ఎంట్రన్స్ వచ్చేసి అడల్ట్స్‌కి 50యో, 60యో ప్రతి దగ్గర చాలా ఎక్కువే ఉన్నాయండి. ఇంక అందుకే ఇవన్నీ రేట్స్ అండ్ ఫుడ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. చాలా కాస్ట్‌లు ఉన్నాయి. ఇంక అందుకే షాపింగ్ పెద్ద తగ్గించేసాను నేను. ఇక్కడైతే కొంచెం ఫోటో స్టిల్స్ అయితే ఇస్తున్నాను. చాలా అలసిపోయింది. చాలా పెద్ద లేక్ ఇది. తిరగడానికి సరిపోవట్లేదు టైం అనమాట. ఈ పార్క్ అంతా తిరిగేసరికి మనకి ఎనర్జీ డ్రాప్ అయిపోద్ది. కానీ కొంచెం టైం తీసుకొని మొత్తం అయితే అండ్ ఇక్కడే చూసుకున్నాము. నేనొక రీల్ ఎందుకంటే కూడా చాలా పెద్దది చేశానండి. కదా! మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా యూట్యూబ్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేసేసానది. ఇంకా దీని తర్వాత అయితే మాకు వెళ్ళడానికి చాలే అనుకున్నాము. ఇంకా మేమైతే శాండ్ మ్యూజియం కూడా ఎళ్ళామండి ఇక్కడ మైసూర్‌లో. బట్ అదైతే వీడియో క్లిప్ డిలీట్ అయిపోయింది. అది పెద్దగా ఏం లేదు. దానికి ఎంట్రన్స్ టికెట్ అయితే రూ. 60 అయితే తీసుకున్నారు. బట్ పెద్దగా ఏమి అనిపించలేదు. శాండ్ ఓన్లీ ఇచ్చారనమాట. ఇంక అందుకే మా వారు ఇంక డిలీట్ చేసేసారనుకుంటా అది. ఇంక అక్కడికైతే వీడియో అయితే మేము ఏం తీయలేదు. చాలా తిరిగామండి ఫస్ట్ డే అయితే. మీకు చూపించాలి అనుకున్నాను. బట్ ఏం చూపించలేకపోయాను. ఏమనుకోకండి సారీ. ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి మేము ఇంకా హాలిడే హోమ్‌లోనే తీసుకున్నాము. ఆలు పరోటా. మన లైవ్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన వాళ్ళకైతే తెలుస్తది. లైవ్‌లో కూడా నేను చెప్పాను కదా! మార్నింగ్ అయితే రూమ్ టూర్ అన్నీ కూడా చేశాను. మన ఛానెల్‌లో ఉంటది హాలిడే హోమ్ రూము. ఇంక అదైతే చెక్ చేయండి. దీని తర్వాత మేమైతే ఇక్కడ దగ్గరలో మనకి ఆక్వా వరల్డ్ అయితే ఉంది. అంటే అక్కడికైతే వెళ్ళాము. నేనైతే ఫస్ట్ టైమ్ వెళ్తున్నాననమాట ఇక్కడికి. నాకు చాలా ఇష్టం ఫిష్‌లు చూడడం అంటే. ఇంక మా పాప కూడా ఫిష్ ఫ్యాన్ ఇంకా.
తనకి చాలా ఇష్టం ఫిషెస్ దీనికి అంటే. ఇంకా ఎంట్రన్స్ టికెట్ అవైతే వచ్చేసి చూపించడానికైతే 300 తీసుకెళ్ళాం బట్ తనకి. నాకైతే నచ్చిందండి. అంత కాస్ట్ పెట్టినా ఇది చాలా మెయింటెనెన్స్ అండి. మా ఇంట్లో ఒక తొట్టి ఉండేదండి అక్వేరియం. దాన్ని క్లీన్ చేయడానికి చాలా ప్రాబ్లమ్ అయిపోయేది. చాలా టైమ్ టేకెన్ అనమాట. స్మెల్ అయితే చాలా దరిద్రంగా వచ్చేది. అలాంటిది ఇంత పెద్దది అండ్ దీనికి మెయింటైన్ చేయడం పక్కనే చాలా మనకి స్నో కష్టం వరల్డ్ కదా! కూడా ఉందండి. దానికైతే వెళ్దాం అనుకున్నాం. ఇంక అప్పటికే అయితే చాలా టైం అయిపోయింది. క్లోజింగ్ టైమ్ అంట. నెక్స్ట్ డే రమ్మన్నారు. నెక్స్ట్ డే అయితే సాటర్డే వీకెండ్ కదా! మనకైతే 150 అయితే ఎక్స్‌ట్రా పెంచేసారు. నార్మల్‌గా అయితే 350 అంట. నెక్స్ట్ డే అయితే 500 అన్నారని ఇంక అంత కాస్ట్ మైసూర్‌లో అయితే ఎందుకనైతే ఫుడ్ అయితే వచ్చేసాం. చాలా కాస్ట్ అయితే ఉన్నాయండి. మేమైతే డిన్నర్ టైమ్‌కైతే ఇక్కడైతే ఫేమస్ ఏంటంటే ఒకతను ఇది అని చూపించారు. బట్ చూడ్డానికైతే చాలా సింపుల్‌గానే ఉంది. దానికైతే వెళ్ళాము. అదైతే కాస్ట్ అయితే ఒక కర్డ్ రైస్ అండ్ ఇడ్లీ తీసుకున్నాం మేము. దానికైతే 200 అబోవ్ అయిపోయింది. చాలా కాస్ట్ కదా! అదైతే మా పొట్టకైతే సరిపోలేదు. మళ్ళా అయితే ఇక్కడ కర్డ్ రైస్‌కైతే తాలింపు పెట్టరండి. నార్మల్‌గా అయితే డెకరేషన్ చేసి అయితే ఇచ్చేసారు. ఇంకైతే మేము మళ్ళీ గూగుల్‌లో చూసి ఫుడ్ కోర్ట్‌కైతే వెళ్ళాము మైసూరు. అక్కడైతే చాలా వర్త్ ఇట్. చాలా తక్కువ ప్రైజ్‌లో అయితే ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడైనా ఎళ్తే ఫుడ్ కోర్ట్ అయితే ట్రై చేయండి. అంతే ఈ వీడియో. బై గైస్.